దేవుని నామానికి స్తోత్రం. ఉదయకాల ధ్యానంలో మిమ్మల్ని అందరినీ మరి ఒక్కసారి కలుసుకోవడం మాకు సంతోషకరంగా ఉంది. దేవుని కృప చేత మనందరం కూడా సమకాలీన సంఘంలో ఉన్న సమస్యల యొక్క పరిష్కారం కోసం కొరింథీయులకు అపోస్తలుడు పౌలు రాసిన పత్రికలను చర్చ్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాం. ఈ చివరి అధ్యాయాలలో అపోస్తలుడు పౌలు అపవాది యొక్క అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన ఆయుధం ఏంటి అంటే చొరబాటుదారులైన వారు, ఇన్ఫిల్ట్రేటర్స్, సంఘంలో ఉన్నటువంటి వారే సంఘమును నాశనం చేసేటువంటి పనులను చేస్తూ ఉన్నారు. వీరిని సూపర్ అపోస్తల్స్ అని పిలుస్తూ ఉన్నాడు. శ్రేష్ఠులైన ఈ అపోస్తలులు అని అంటున్నారు. వీరు అపోస్తలుడు పౌలు ప్రీచ్ చేసిన దానిని ఒక వింపీ గాస్పెల్ అని, పనికి మాలిన సువార్త, తెలివి తక్కువ సువార్త, మూర్ఖమైన మాటలు చెప్తున్నాడు, చప్పని ప్రసంగాలు చేస్తున్నాడు, మెరుగుపరిచినటువంటి క్రూడ్ మెసేజెస్ని చెప్తూ ఉన్నాడు. ఆత్మీయంగాను శారీరకంగాను బలహీనుడైన వానిగాను ఉన్నాడు అని మేమైతే ఆకర్షణీయమైన, మెరుగైన, నూతనమైన పద్ధతులలో దేవుని యొక్క సువార్తను మేము ప్రకటిస్తున్నాము అని వీరు ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి, అప్పుడే కొత్తగా మారు మనస్సు పొంది సంఘంలోనికి చేరినప్పుడు అపోస్తలుడు పౌలు సువార్త ద్వారా సంఘంలోనికి చేరిన విశ్వాసులను పాడు చేసే కార్యక్రమాన్ని వారు చేస్తూ ఉన్నారు. అందుకని వాక్చాతుర్యం కలిగినటువంటి వీరు అపోస్తలుడు పౌలుని తన ప్రసంగాలు కొరగాని ప్రసంగాలు అని అంటూ ఉన్నారు. అన్స్కిల్డ్ స్పీకర్ అపోస్తలుడు పౌలు అని అంటున్నాడు. అనర్గళమైన పనికిరాని మాటలను మాట్లాడేటువంటి ఈ సూపర్ అపోస్టల్స్ వారి యొక్క తీరును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగుతుంది అని ఈ ముందరి భాగంలో అనగా 15వ వచనం వరకు కూడా మనం ధ్యానం చేసాం. ఈరోజు 16వ వచనం నుంచి చూద్దాము. అపోస్తలుడు పౌలుని ఒక అహంకారపూరితమైన డాంబికుడు అని అంటున్నారు. హీ ఈజ్ బోస్ట్ఫుల్ బ్రాగర్ట్ అని అంటున్నారు, లేదంటే కన్సీటెడ్ బ్రాగర్ట్ అని వీరు అంటూ ఉన్నారు. అపోస్తలుడు పౌలుని సూపర్ అపోస్టల్స్గా పిలువబడుతున్న ఈ దొంగ అపోస్తలులు వీరు సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగుతుంది అని 15వ వచనంతో ముగించాం మనం అపోస్తలుడు పౌలు యొక్క మాటలను. ఇప్పుడు 16వ వచనంలో మొట్టమొదటి వచనంలో చెప్పిన రీతిగానే అవివేకంగా మాట్లాడుతున్నాను, నా అవివేకమైన సంభాషణను లేదు అంటే ఇన్స్ట్రక్షన్ను మీరు సహించండి అంటున్నాడు. నేను అవివేకినని ఎవడు తలంచవద్దు అని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచిన ఎడల నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకొనడి అని అంటున్నాడు. సో మనం దీనిని ఇక్కడి నుంచి ధ్యానం చేయబోతూ ఉన్నాము. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రభువా మా దేవా, ఈ ఉదయకాలమందు మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడి మమ్మలను మీరు సరిచేయమని వేడుకుంటున్నాము. మాలో మా సంఘంలో ఉన్న సమస్యలను మేము సరి అయిన రీతిలో గుర్తించి వాటికి వాక్యానుసారమైన పరిష్కారములను కనుగొనగలగటానికి మాకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. వెల్కమ్ టు ద మెడిటేషన్ వన్స్ అగైన్. సో తమ యోగ్యతలను గూర్చి ప్రగల్భాలు పలికే నిజమైన మూర్ఖుల వంటి
దొంగ అపొస్తలులుగా పిలువబడుతున్న వారు ఉన్నారే, వారి లాంటి వాడిని కాదు నేను అని అంటూ ఉన్నాడు. నేను అవివేకిని అని మీరు అనుకుంటున్నారు, కానీ అపోస్తలుడు పౌలు శరీర రీతిగా ఒకవేళ బలహీనమైన వాడు కావచ్చు, కానీ తనకు దేవుడు జ్ఞానం అనుగ్రహించాడు అనే సంగతిని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము. నేనైతే 5వ వచనంలో అంటున్నాడు, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేశమాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. మాటలయందు నేను నేర్పు లేని వాడనైనను, జ్ఞానమందు నేర్పు లేని వాడను కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను నా నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచున్నాము. They know very well that Apostle Paul was preaching to them in a wise manner. మిస్టరీస్ని, దేవుని యొక్క మర్మములను, వాక్యం యొక్క మర్మములను వారికి బోధించిన సంగతి కొరింథియన్ చర్చ్కి బాగా తెలుసు. నేను చెప్పుచున్నది 17వ వచనం, ప్రభువు మాట ప్రకారం చెప్పుటలేదు, కానీ ఇట్లు అతిశయపడుటకు ఆధారం కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను. సో ప్రభు మాట ప్రకారం చెప్పట్లేదు, తన యోగ్యతలను మాత్రం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. తనకు క్రెడెన్షియల్స్, అపోస్టలిక్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి, అనగా యోగ్యతలు ఉన్నాయి. ఆ యోగ్యతలను బట్టి తాను ఎప్పుడు కూడా అతిశయపడడం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయం చూసినట్టయితే 5-6 వచనాలలో అంటున్నాడు. 4వ అధ్యాయంలో 5-6 వచనములను చూసినట్టయితే ఆ చివరి భాగంలో చూద్దాం. 6 చివరి భాగంలో, కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటలేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. మేము వీఆర్ నాట్ ద లార్డ్స్ ఓవర్ యూ, వీఆర్ నాట్ ట్రయింగ్ టు లార్డ్ ఓవర్ యూ. మీ మీద ప్రభువులంగాను, లేదంటే అధికారం చెలాయించే వారంగాను, పెత్తనం చేసే వారంగాను మేము ఉండట్లేదు. మేమేం చేస్తున్నాము, మేము మమ్మను గురించి ప్రకటించుకోవట్లేదు. We are not preaching anything about ourselves. We are not also boasting about ourselves. క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి మేము యేసు నిమిత్తం మీకు పరిచారకులము అనియు ప్రకటించుచున్నాము. సో దేవుడు మమ్మల్ని మీకు పరిచారకులుగా ఉంచాడు, అంతేగాని మిమ్మల్ని గద్దించడానికి, అనగా అధికారాన్ని చెలాయించడానికి. ఆత్మీయ సంగతుల విషయంలో గద్దించవచ్చు, కానీ వారి మీద అధికారం చెలాయించట్లేదు. అందుకే అపోస్తలుడు పౌలు వీరికి ఏమాత్రము కూడా భారంగా ఉండట్లేదు. మీరు తీసుకురండి, డబ్బులు తీసుకురండి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, సంఘంలో జరిగే కార్యక్రమాల కోసం సంఘ నాయకులైన వారు, మీరెందుకు తీసుకురారు, తప్పకుండా తీసుకురండి, మీరు కానీ తీసుకురాకపోతే దేవుడు మిమ్మల్ని శపిస్తాడు, మేము మిమ్మల్ని శపించామంటే మీకు శాపాలు వచ్చేస్తాయి అని బెదిరిస్తూ ఉండటాన్ని మనం కొన్ని సంఘాలలో చూస్తున్నాం. కానీ అపోస్తలుడు పౌలు చూడండి, మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనం దొంగిలిన వాడినైతిని. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు 11వ అధ్యాయంతో 8 నుంచి చదువుతున్నాను, 9వ వచనం. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. మాసిదోనియా నుండి వచ్చిన సహోదరులు నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందు కూడా జాగ్రత్త పడతాను అని చెప్తున్నాడు. సో వీరిని దబాయించో లేకపోతే వారి మీద అథారిటీ చలాయించో
మీరు ఎందుకు ఇవ్వరు అని అనట్లేదు, మీరు నాకు ఎందుకు ప్రొవైడ్ చెయ్యరు అని అనట్లేదు, నేను మీకు కాపరిని కాబట్టి కాపరి యొక్క అవసరతలను గొర్రెలు తీర్చాలి అని అనట్లేదు. అంత కూడా సహించుకుంటున్నాడు, అన్నీ కూడా ఆయన త్యజిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివితే, అయినను పైన అంటున్నాడు కదా, మేము యేసు నిమిత్తం పరిచారకులం అంటున్నాడు. అయినను ఆ బలాధిక్యం మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు, మా బలాధిక్యం మామూలమైంది కాదు, దేవునిదై ఉండునట్లు మేము మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. దేవుడు అనుగ్రహించిన ఐశ్వర్యం మాలో ఉంది, దీనిని బట్టే మేము అతిశయిస్తున్నాం. కానీ ఈ ఫాల్స్ అపోస్టల్స్ లాగా మేము బాగా మాట్లాడగలం, మేము మాటకారులం, వాక్చాతుర్యం మాకు కలదు అని అపోస్టల్ పాల్ కానీ తన కంపానియన్స్ కానీ ఎక్కడ అనడం లేదు. దేర్ బోస్టింగ్ ఈజ్ నాట్ లైక్ ద బోస్టింగ్ ఆఫ్ ద ఫాల్స్ టీచర్స్ ఆర్ ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ అపోస్టల్స్. సో అనేకులు 18వ వచనం, అనేకులు శరీర విషయంలో అతిశయపడుతున్నారు కనుక నేనును అలాగే అతిశయపడుతును. అంటే వారు శరీర రీతిగా అతిశయపడుతున్నారు. ఒకవేళ నేను కానీ అతిశయపడాలి అంటే అంతకు మించి నేను అతిశయపడగలను అని అంటున్నాడు. వివేకులై ఉండి సంతోషంతో అవివేకులను మీరు భరిస్తూ ఉన్నారు. మీరు వివేకులై ఉండి సంతోషంతో అవివేకులను సహించుచున్నారు. ఇది ఎలా సాధ్యం? మీకు వివేకం ఉంది. వివేకం ఉన్నప్పుడు అసలు హూ ఈస్ ద ట్రూ అపోస్టల్ అనే దానిని, హూ ప్రీచ్డ్ అస్ ద ట్రూ గాస్పెల్ అనే దానిని మీరు తెలుసుకోకుండా ఇటువంటి ఫాల్స్ అపోస్టల్స్కి మీరు ఏ విధంగా ఊడిగం చేస్తున్నట్లుగా, లేదంటే వారు చెప్పిన దానిని చేస్తూ వారిని సహిస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యం? చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలాసార్లు సంఘంలో ఉంటున్నప్పుడు సంఘంలో మనకు సరి అయిన వాక్యం బోధించడం లేదన్న సంగతి తెలిసి, సంఘంలో దేవుని యొక్క వాక్య ప్రకారమైన బోధలు లేవు, ప్రవర్తన లేదు అని మనకి తెలిసి కూడా అదే సంఘానికి వెళ్ళేటువంటి వారు అనేక మంది ఉంటుంటారు, సహిస్తూ ఉంటారు. ఏంటి అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత రక్షణ పొందాం కాబట్టి మనం ఇక్కడికే వెళ్ళాలి అని దానికి కట్టుబడి ఉండటం అనేది చాలా వరకు మంచిదే. కానీ మనకు సరి అయిన ఆత్మీయ ఆహారం లభించలేనప్పుడు, ఇప్పుడు ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు క్యాటిల్స్ ఉంటాయి, పశువులు, మేకలు, తర్వాత గొర్రెలు, ఇవన్నీ ఉంటుంటాయి. అవి ఎక్కడైతే పచ్చిక దొరుకుతాయో అక్కడికే వెళ్తాయి. పచ్చిక లేని చోట ఉండవు ఎప్పుడు కూడా. దే విల్ కీప్ మూవింగ్ టు ద ప్లేసెస్ వేర్ దే కెన్ గెట్ ఫాడర్. కాబట్టి ఇదే సంఘానికి నేను అంటే ఒక ఫాల్స్ చర్చ్కి మనం ఎలాగ కట్టుబడి ఉండగలుగుతాం? Even when we know that this is a false church, this is a false teacher, false pastor అని తెలిసినప్పుడు దానికి మనం ఎలాగంటూ కట్టుబడి ఉంటామో ఇది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. సహించడానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. సహించవచ్చు, కానీ మీరు ఇలాగా అబద్ధమైన బోధలు చేస్తున్నప్పుడు వారిని మీరు ఏ విధంగా సహిస్తున్నారు? ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, అంటే దే పుట్ యూ టు ద బాండేజ్. ఈ ధర్మశాస్త్రవాదులు, జూడైజర్స్, వీరి యొక్క పని ఏంటంటే వీరు మిగిలినటువంటి ఆ కొరింథు సంఘంలో సభ్యులను దాస్యమునకు లోపరుస్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా మీరు దాసత్వంలోనికి త్రోసివేయబడుతున్నారు. ఇంకా ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తరువాత ఆయన శిలువలో మరణించుట ద్వారా మనకు పాపక్షమాపణను అనుగ్రహించడంతో ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చేశాడు.
ఏది ధర్మశాస్త్రం చేయజాలకపోయిందో దానిని యేసు ప్రభు చేశారు. మనలను దాసత్వంలో నుంచి విడిపించి స్వతంత్రులనుగా చేశాడు. ఇటువంటి స్వతంత్రంలోనికి వచ్చిన మనం మరలా దాసత్వం అనే కాడి కిందకి రిచువలిస్టిక్ భక్తి లేదంటే ఆచార సంబంధమైన భక్తిలోనికి మనం ఎలా వెళ్ళిపోతాం? వీ షుడెంట్ గో కదా, మనం వెళ్ళకూడదు కదా. మనం వివేకులమై ఉన్నాము. మరి దాసత్వంలోనికి ఎలా వెళ్ళిపోతాము? హౌ కెన్ వి యాక్సెప్ట్ ఇట్? ఒకడు మిమ్మను మృంగివేసినను, ఒకడు మిమ్మను వశపరుచుకొనినను, ఒకడు తన్ను తాను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖం మీద మిమ్మను కొట్టినను మీరు సహించుచున్నారు. ఎంత దారుణమైనటువంటి పనులు ఈ సూపర్ అపోస్టల్స్ చేస్తున్నారో చూడండి. వీరు అధికారం చెలాయిస్తున్నారు. అటువంటి అధికారానికి అన్ని రకాలైన దుష్ప్రవర్తన వారు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారిని సహిస్తున్నారు. ఆల్ కైండ్స్ ఆఫ్ ఇల్ ట్రీట్మెంట్స్. అటువంటి దుష్ప్రవర్తనను వీరు సహించుచున్నారు. మృంగివేసినా సహిస్తున్నారు, వశపరుచుకున్నా కూడా సహిస్తున్నారు, ఒకళ్ళు ముఖం మీద కొట్టినా కూడా సహిస్తున్నారు, తమ్మును తామే గొప్ప చేసుకుంటున్నారు. వీఆర్ ద సుపీరియర్ ప్రీచర్స్ అని వారిని గురించి వారే చెప్పుకుంటున్నారు, డంబాలు పలుకుతూ ఉన్నారు. ఈ దినాలలో కూడా మనం అనేక మందిని చూస్తూ ఉంటాము. యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను చెప్పమంటే వారిని గూర్చి వారే చెప్పుకునేటువంటి బోధకులు అనేక మంది ఉంటూ ఉన్నారు. నేను అది చేశాను, నేను ప్రార్థన చేస్తే ఇది జరిగింది, ఈ స్వస్థత జరిగింది, వారికి ఉద్యోగం వచ్చింది, వీరి కుమారులకు కుమార్తెలకు వివాహం జరిగింది, అంతా కూడా మిరాకిల్స్ జరుగుతూ ఉన్నాయి మన సంఘంలో. నేను ప్రార్థన చేస్తేనే ఇదంతా జరుగుతుంది, కాబట్టి మన సంఘం చాలా గొప్ప సంఘం అని డంబాలు పలికేటువంటి ప్రీచర్స్, చర్చ్ నాయకులు అనేక మంది ఉంటూ ఉన్నారు. మేమే గొప్పవారం అని చెప్పుకుంటూ ఉన్నారు. అటువంటి వారిని కూడా సహించుచూ ఉన్నారు కొరింథియన్ చర్చ్ వారు. ఈ దినాలలో అనేక సంఘంల వారు కూడా అపొస్తలుల పౌలుని 23వ అధ్యాయంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూస్తే 23:2లో అపొస్తలుల పౌలు మహాసభ వారిని తేరి చూచి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ప్రధాన యాజకుడైన అననీయ అంటున్నాడు 2వ వచనంలో. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడి అని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపించాడు. అంటే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులకు ఒక మంచి అలవాటు ఉందన్నమాట. అదేంటంటే ఎవడైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని నోటి మీద కొడతారు. ఇక్కడ కూడా కొరింథియన్ చర్చ్లో ఒకడు గొప్ప చేసుకున్న, ఒకడు ముఖం మీద కొట్టినా, మూతి మీద కొట్టినా, మొహం మీద కొట్టినా కూడా వారు సహిస్తూ ఉన్నారు. అయితే అపొస్తలుల పౌలు ఏమంటున్నాడు చూడండి 4వ వచనంలో 23:4 అపొస్తలుల కార్యంలో. పౌలు అతన్ని చూసి, సున్నం కొట్టిన కూడా దేవుడు నిన్ను కొట్టను, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రం ప్రకారం విమర్శించడానికి కూర్చొని ధర్మశాస్త్రం నాకు విరోధంగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అని అంటున్నాడు. సో ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించుచున్నామని చెప్తున్నవారు ఇతరులను కొట్టేటువంటి వారిగాను, ఇతరులను కొట్టమని చెప్పేటువంటి వారిగాను, అలాగూ ఆజ్ఞాపించే వారిగాను ఉంటూ ఉన్నారు. ఇటువంటి వారిని మీరు సహిస్తూ ఉన్నారు అని అపొస్తలుల పౌలు ఇక్కడ సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఉన్నాడు. 21వ వచనం. మేము బలహీనులమై ఉన్నట్టు అవమానంగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం గలవాడను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా అని మరలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ పౌలు తన యొక్క వ్యంగ్యమైన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు.
ఆయన ఏమంటున్నాడంటే వీఆర్ వీక్. అవును, మేము బలహీనులమే, అయినప్పటికీ కూడా ఈ సూపర్ అపోస్టిల్స్ లాగా మేము అబ్యూస్ చేయడం లేదు. మా గొర్రెలను మేము ఎప్పుడు కూడా అబ్యూస్ చేసేవారం కాము. నేను ఫూలిష్గానే మాట్లాడుతున్నాను, అయినప్పటికీ కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాను. అవివేకంగా మాట్లాడినా ధైర్యం కలిగిన వాడను. మరి ఇప్పుడు అపోస్టిల్ పౌల్ ఆయన యొక్క యాన్సెస్టరీలోనికి మ్యాటర్ ఆఫ్ యాన్సెస్టరీ అంటే తన వంశం గురించి, తన యొక్క పూర్వీకుల గురించి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే వీరు మేము యూదులము, అసలు శిష్యులైన యూదులము, తర్వాత అసలు శిష్యులైన ధర్మశాస్త్రవాదులము అని చెప్పుకుంటున్నారు కదా ఈ ఫాల్స్ అపోస్టల్స్, దొంగ అపోస్తలులు. ఒకవేళ వారు అలాగ చెప్పుకుంటే చెప్పుకోవడానికి నాకు చాలా ఉంది అంటున్నాడు అపోస్తలుడు పౌలు. అందుకే తనను గురించి ఒకవేళ గొప్ప చెప్పుకోవాల్సి వస్తే వారందరికంటే నేను ఇంకా ఎక్కువగా చెప్పుకోవచ్చు. వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడనే. వారు ఇజ్రాయేలీయుల, నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వల్లే మాట్లాడుచున్నాను నేను, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. ఒకవేళ మన యొక్క బర్త్ని గురించి మాట్లాడాలి, మన జన్మమును గురించి కొందరు వారి యొక్క కులమును బట్టి వారు గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. క్రైస్తవులుగా మారినటువంటి వారు కూడా వారి యొక్క బర్త్ని గురించి చాలా గొప్పగా మేము గొప్ప కులంలో జన్మించాము అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా వారేం చేస్తుంటారంటే వారి పేరు వెనక వారి కులానికి సంబంధించిన ఏమంటాం దాన్ని తోకని తగిలించుకుంటారు. దేర్ విల్ బి ఏ చైల్డ్, పాల్ అని ఉంటుంది, దాని వెనకాల కులం పేరు ఉంటుంది. తిమోతి అని ఉంటుంది, దాని వెనకాల కులం పేరు ఉంటుంది. జాషువా అని ఉంటుంది, దాని వెనకాల కులం పేరు ఉంటుంది. మోసెస్ అని ఉంటుంది, దాని వెనక కులం పేరు ఉంటుంది. ఎందుకు అంటే మేము ఈ ఏమంటామంటే నిమ్న జాతుల నుంచి మారిన క్రైస్తవులం కాదు, గొప్ప కులంలో నుంచి మారిన క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఉంటారు. యూదులు కూడా యూదా మతాన్ని మేము పాటిస్తున్నాము, మేము వీఆర్ సుపీరియర్ బీయింగ్స్ అని వారి యొక్క యాన్సిస్టర్స్ని గురించి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ ఫాల్స్ అపోస్టిల్స్ ఉన్నారే, ఇటువంటి వారందరూ కులం తోకల్ని పెట్టుకునే వాళ్ళందరిలో ఎవ్వరిలో కూడా మార్పు లేదు. అందుకని ఈ తోక తగిలించుకున్న ప్రీచర్స్ ఉన్నారే, దే దెమ్సెల్వ్స్ ఆర్ ఫాల్స్ ప్రీచర్స్. ఎందుకంటే దేర్ నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ దే ఆర్ ఫాల్స్. ఎందుకంటే వారి యొక్క ఘనము, వారి యొక్క గొప్పతనం అంతా కూడా డంబం అంతా కూడా వారి కులంలో, మార్పు చెందిన వారిలో యేసుక్రీస్తు ప్రభు కలిగిన వారిగా ఉంటారు, కానీ కులాన్ని తగిలించుకునే వారిగా ఏమాత్రం ఉండరు. ఒకవేళ వీరిలాగా అపోస్టల్ పౌల్ చెప్పాలి అని అనుకుంటే అపోస్టల్ పౌల్కి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఆయన వంశావళి, ఆయన చేసిన పనులు అన్నీ కూడా 22వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. చూడండి, 22 అపోస్తలుల కార్యముల గ్రంథం 22:3లో, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. చూడండి, ఆయన యొక్క పుట్టుక యూదుడిగా పుట్టాడు, అయితే చక్కగా మంచిగా ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఎక్కడ? గమాలియేలు పాదాల దగ్గర ఈ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, దానిలో శిక్షితుడయ్యాడు. మీరందరూ ఈరోజు ఉన్నారే, అలాగా నేను దేవుని గురించి ఆసక్తి కలిగిన వానిగా ఉన్నాడు. ఆయన ఎంత ఆసక్తి కలిగిన వానిగా ఉన్నాడు అనేది మనకు తెలుసు. క్రైస్తవులను హింసించే అంత స్థాయికి వెళ్ళిపోయాడు. ఎవరైనా సరే ఈ విధంగా యూదా మతానికి వ్యతిరేకంగా మాట్లాడే వారందరినీ కూడా పత్రికలు తీసుకొని వెళ్ళటం, వారిని హింసించడం చేస్తూ ఉన్నాడు. అలాగే మనకు తెలుసు
స్టెఫను యొక్క మరణం సమయంలో అక్కడనే ఉండి వారిని ఎంకరేజ్ చేసినటువంటి వాడు అపోస్తలుడు పౌలు. ఈ మార్గంలో 4:22 ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నది. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడకు వెళ్ళాను అని చెప్తున్నాడు. ఇంత ఆసక్తి కలిగిన వాడు, ధర్మశాస్త్రం నేర్చుకున్నవాడు, ధర్మశాస్త్ర పండితుడైన వాడు, ఒక మంచి టీచర్ దగ్గర, గమాలియల్ దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, యూదుడిగా పుట్టినవాడు. అయినప్పటికీ కూడా తన యొక్క ఆసక్తి చూడండి, అంత ఆసక్తి కలిగిన వానిని దేవుని యొక్క దర్శనం ఎప్పుడైతే జరిగిందో 22:6 నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది. అక్కడ దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క పని చేయటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఇది ఆయన యొక్క హిస్టరీ అంతా కూడా చెప్తూ ఉన్నాడు. సో ఇది పాల్ యొక్క హిస్టరీ. మనం మన యొక్క పుట్టుకను గురించో, జన్మమును గురించో, లేదంటే మన కులాన్ని గురించో, లేదంటే మనకున్న డబ్బుని గురించో గొప్పగా పలకాలి అంటే, గొప్పగా చెప్పుకోవాలి అని అంటే, అది మనం ఇహలోక సంబంధమైన వారంగా జీవించుచున్నట్లే లెక్క అవుతుంది. నేను బాగా మాట్లాడగలను, నేను గొప్పగా పనులు చేయగలను, ఇలాగా ఈ టాలెంట్స్ అన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించినవే. వీటిని గురించి అతిశయించటం లేదు. ఏదైనప్పటికీ కూడా దేవుణ్ణి బట్టే మనం అతిశయించే వారంగా ఉండాలి. అందుకే మీరు ఏమని క్లెయిమ్ చేసుకుంటున్నారో వాటన్నీ, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా నాకు ఉన్నాయి. నేను హెబ్రీయుణ్ణి, మీరు హెబ్రీలు అయితే నేను హెబ్రీయుణ్ణి, మీరు అబ్రహాము సంతానం అయితే నేను అబ్రహాము సంతానం, మీరు ఇశ్రాయేలీలు అయితే నేను ఇశ్రాయేలీయుడును, మీరు క్రీస్తుకు పరిచారకులైతే నేను కూడా క్రీస్తుకు పరిచారకునిగా ఉన్నాను. మరి ఇటువంటి క్వాలిటీస్ నాకు కూడా ఉన్నప్పుడు, ఇటువంటి యోగ్యతలు నాకు కూడా ఉన్నప్పుడు నేను చెప్పిన వాటిని కూడా మీరు విని సహించాల్సి ఉంటుంది. వినండి, కొరింథియన్ చర్చ్ వారికి చెప్తున్నాడు. ఈ ఉదయకాలమందు మనలను కూడా వినమని చెప్తూ ఉన్నాడు. మనం ఎటువంటి బోధకులను వెంబడిస్తున్నాము, ఇటువంటి సూపర్ అపోస్టిల్స్, ఫాల్స్ అపోస్టిల్స్ లాగానే మనం కూడా సూపర్ ప్రీచర్స్, ఫాల్స్ ప్రీచర్స్, ఎక్కువ మంది మనకు సంఘంలో జనాంగం వస్తే అది ఒక గొప్ప సంఘం అని, పెద్ద సంఘం అని, వారు దేవుని కోసం అనేక మందిని సంపాదిస్తున్నారని మనం బయట నుంచి చూసి అనుకోవడం కాదు. నిజంగా యేసు క్రీస్తు ప్రభువును గుర్చిన సువార్త ప్రకటించబడుతుందా? లేదు అంటే ట్విస్టెడ్ గాస్పెల్, పరిస్థితులకు అనుగుణంగా, మనుష్యులకు అనుగుణంగా, సందర్భానుసారంగా మార్చేసి, మ్యానిపులేట్ చేసి చెప్పేటువంటి వారు అనేక మంది ఈ దినాలలో ఉన్నారు. అటువంటి వారు నెక్స్ట్ మనం చూస్తాము అపోస్తలుడు పౌల్ యొక్క కష్టాలు, సఫరింగ్స్ ఆఫ్ పాల్. ఇటువంటి సఫరింగ్స్ని నేను పడ్డాను అని ఒక లాంగ్ లిస్ట్ చెప్తూ ఉన్నాడు. అటువంటి కష్టాలు కనుక వస్తే ఈ దొంగ పాస్టర్లు ఉన్నారే, దొంగ బోధకులు, వీరందరూ కూడా పారిపోతారు. అటువంటి కష్టాలు పడ్డాడు అపోస్తలుడు పౌల్. ఈ ఫాల్స్ అపోస్టల్స్ ఎక్కడ అసలు కష్టమే లేదు. వారు సంఘంలో కడుపులో నీళ్లు కదలకుండా కూర్చుంటున్నారు, అనేకమైన దుర్బోధలు చేస్తూ ఉన్నారు, ఇంకా అందరినీ కూడా వారి తట్టు ఆకర్షించుకుంటూ ఉన్నారు, సంఘస్థులను అబ్యూస్ చేస్తూ ఉన్నారు, వారిని దాసత్వంలోనికి తోసేస్తూ ఉన్నారు, వారిని వశపరుచుకుంటూ ఉన్నారు, ముఖం మీద కొట్టేవారిగా ఉంటూ ఉన్నారు, నువ్వు అది చెయ్యి అని చెప్పి అధికారం చెలాయించేవారిగా ఉంటున్నారు. ఇటువంటి సంఘాలలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఉదయకాలం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
మన సంఘాన్ని పరిశీలించుకుందాం, మన బోధకులను పరిశీలించుకుందాం. నిజమైనటువంటి సువార్తను మనం నేర్చుకుందాం, ప్రకటించుదాం. ప్రకటించే వారితో మనం కంపానియన్షిప్ కలిగి ఉందాం. మిగిలినటువంటి ఈ సఫరింగ్స్ ఆయన యొక్క క్రెడెన్షియల్స్ని, అపోస్తలుడు పౌలు యొక్క క్రెడెన్షియల్స్ని మనం చూడాలి అంటే ఆయన సఫరింగ్స్ని కూడా చూడాల్సి ఉంటుంది. 23వ వచనం నుంచి దీనిని మనం ఎల్లుండి ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ సూపర్ అపోస్టల్స్ వంటి సూపర్ ప్రీచర్స్ ఈ దినాలలో దాసత్వంలోనికి త్రోసివేసేటువంటి వారిగా, విశ్వాసులను దాసత్వంలోనికి త్రోసివేసేవారిగా ఉంటూ ఉన్నారు. తండ్రి, వీటిని గమనించేటువంటి కృపను విశ్వాసులందరికీ అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఎవరు నిజమైన సువార్తను ప్రకటిస్తున్నారు, హూ ఈజ్ ద ట్రూ ప్రీచర్, హూ ఈజ్ నాట్ ద ట్రూ ప్రీచర్ అనే దానిని, ఆ వ్యత్యాసాన్ని గమనించగలగటానికి ఆత్మ వివేచనను మా ప్రియులకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. ఎవరు నిజమైన బోధకులు, ఎవరు అహంకారపూరితమైనటువంటి వారు అనే దానిని మనం తెలుసుకుందాం, జాగ్రత్త పడదాం, మనలను మనం ఎటువంటి వారి నుంచి కాపాడుకుందాం. దేవుడు అందుకు సహాయం చేయను గాక.